తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళుతున్న భేరి రామచంద్ర యాదవ్ ని అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల్లో యాదవులకు ఒక్క అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీ కార్యాలయం ముందు యాదవులు బీసీ సంఘాలు ధర్నా. బీసీ కులాల బీసీ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ మరియు యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాములేటి యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. యాదవ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ధర్నా చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకుని వెళ్లగొట్టడం, చెల్లాచెదురు చేయటం, ఆ తర్వాత పోలీసుల చేతికి చిక్కిన యాదవ్ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు పాములేటి యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ మరియు సపోర్టుగా వచ్చిన బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్నను బీజేపీ ఆఫీస్ వద్ద అరెస్ట్ చేసి కొద్దిసేపటి తర్వాత వదిలివేయడం జరిగింది. మేకల రాములు, తెలంగాణ రాష్ట్ర యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు భేరి రామచంద్ర యాదవ్, పాములేటి యాదవ్, ఆర్కే సాయన్న, బీసీ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొనటం, పోలీసులు అడ్డుకోవటం, చెల్లాచెదురు చేయటం జరిగింది. 33 జిల్లాల్లో ఒక్క అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదని కేంద్ర పార్టీ కార్యాలయంలోని కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్క ముఖ్యమైన పదవి కూడా ఇవ్వలేదని పోలీసులకు తెలియజేస్తూ వాగ్వివాదానికి దిగారు. అక్కడి నుంచి పోలీసులు పంపివేసిన తర్వాత మొంజాజాయి మార్కెట్ వద్ద బైఠాయించి గేటు వద్ద ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ముఖ్యంగా బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని నినాదం చేస్తూనే బీసీలకు, ముఖ్యంగా యాదవులకు అన్యాయం చేయటం సహించరానిదని చెప్పడం జరిగింది. ముఖ్యమైన పదవుల్లో ఏ ఒక్క యాదవ్ కులానికి కూడా 33 జిల్లాల్లో కూడా ఒక్క పదవి కూడా ఇవ్వని బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్తామని, రాష్ట్రంలో యాదవుల సత్తా ఏమిటో చూపిస్తామని భేరి రామచంద్ర యాదవ్ తెలియజేశారు. పాములేటి యాదవ్ మాట్లాడుతూ యాదవులకు అన్యాయం చేస్తే ధర్నాలు చేయడమే కాకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి యాదవుల హక్కులను మేము సాధించుకుంటామని, అన్యాయం జరిగితే సహించేది లేదని, మేము న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని యాదవ కుల నాయకులకు, సంఘాలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు భేరి రామచంద్రకి సపోర్టుగా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, కాంగ్రెస్ పార్టీ కూడా 42% కామారెడ్డి డిక్లరేషన్ రిజర్వేషన్ ఇస్తామని, ఇప్పుడు మాట మార్చి మా పార్టీ వాళ్లకు బీసీలకు 42% సీట్లు ఇస్తామని అనడం శోచనీయమని, ఈ అన్యాయాన్ని మేము సహించమని, బీజేపీ పార్టీలో అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గాలు ఏర్పాటు చేయడంతో యాదవులకి కాకుండా ప్రతి బీసీలకు ఒక్కరికి కూడా అన్యాయం జరిగిందని, న్యాయం జరిగే వరకు కూడా బీసీలకు పోరాటం ఆగదని, బీసీల సత్తా ఏమిటో మీరు కళ్ళారా చూస్తారని, స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ వాళ్లను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేశారు. ఈ విధంగా ధర్నా కార్యక్రమం రసాభాసగా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గ్రూపు వారిని యాదవ సంఘం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాములు, మిగతా నాయకులను అరెస్ట్ చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించడం, హక్కుల కోసం పోరాటం చేస్తే బీసీలకు ఇంత అన్యాయం చేస్తారా అని ప్రశ్నించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రామలన్న గారి పిలుపు మేరకు మరి ఈరోజు తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడి ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీలో చాలామంది యాదవులు, బీసీలు ఎంతోమంది మరి పార్టీకి పనిచేస్తున్నటువంటి బీసీలు కానీ యాదవులు కానీ మరి ఈరోజు బీజేపీ పార్టీలో ఏదైతే జిల్లా పోస్టులు డిక్లేర్ చేసిరో అందులో పూర్తిగా యాదవులకు ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మన రామలన్న పిలుపు మేరకు బీజేపీ కార్యాలయం ముట్టడి ప్రోగ్రాంలో ఈరోజు భాగంగా మనం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన కిషన్ రెడ్డి గారికి మేము విన్నపం చేసేది ఏంటంటే మరి పార్టీలో మా వంతు కూడా ఎంతో యాదవులు సేవ చేస్తున్నారు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా గుర్తింపు ఇచ్చి ఖచ్చితంగా వాళ్లకు ఈ యొక్క మా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా అధ్యక్షులుగా పోస్టు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా మీరు యాదవులను విశ్వసిస్తున్న పార్టీలందరికీ గుణపాఠం చెప్తాం. రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా యాదవులకు గుర్తింపు ఇయ్యదో ఆ పార్టీకి భూస్థాపితం చేస్తాం. ఈరోజు అంటూరు తెలంగాణలో
బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నారు. మరి బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. కానీ మరి యాదవులకు ఎందుకు విస్మరిస్తున్నారు, యాదవులకు ఎందుకు పదవులు ఇవ్వట్లేదు అనేది సూటిగా ప్రశ్నిస్తున్నారు కిషన్ రెడ్డి గారికి. మరి ముఖ్యంగా ఎవరైతే కష్టపడ్డలు ఉన్నారో వాళ్లకు మీరు గుర్తింపిస్తలేరు. యాదవ్లో అత్యధిక జనాభా కలిగిన ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి ఎందుకు మీరు పదవులు ఇస్తలేరు అని ప్రశ్నిస్తున్నాం. యాదవ్ పోరాట సమితి తరఫున మరి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా ఒక బీసీలకు యాదవులకు మీరు బీజేపీ పార్టీలో సమిష్టి స్థానం కల్పించాలి. అందరికీ మరోసారి పునరాలోచన చేసి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు గుర్తించి పదవులు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అది లేకపోతే రాబోయే